రే హర్షద్, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నారా, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను రా. అవును, ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? జాబ్ది ఇంటర్వ్యూ ఉంది, అందుకే వెళ్తున్నా. జాబా? నువ్వు నీ క్రికెట్ ప్రాక్టీస్ వదిలేసావా? రా, చాలా ఖర్చు అవుతుంది. పైగా నాన్న ఆరోగ్యం కూడా అస్సలు బాగాలేదు, అందుకే డాక్టర్ తనను రెస్ట్ తీసుకున్నారు. ఈ క్రికెట్ పెద్దవాళ్ళు ఆడే ఆటరా, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు. కానీ నువ్వు ప్లేయర్ అవ్వాలనుకోవడం అది నీ కల కదరా. ఇంట్లో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, ఇంకా కలలు కంటే అంతే. సర్లే, అదంతా వదిలే, నీది చెప్పు. నీ పరిస్థితి ఎలాగుందో నా పరిస్థితి కూడా అలానే ఉందిరా. నీకు తెలుసు కదా, మా నాన్న లేరని ఇంటి బాధ్యతలన్నీ నా మీదే పడగా కళలన్నీ తగ్గిపోయాయి. నేను ఇక టెన్షన్ తీసుకోవడం వదిలేశాను రా. నువ్వు కూడా ఎక్కువ ఆలోచించొద్దు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటారా, మనం చిన్నప్పుడు ఎన్ని కలలు కనింటాం, కానీ మన బాధ్యతలు పెరిగేసరికి మన కళలన్నీ వృధా అయిపోతాయి. సర్లేరా, ఇక నేను వెళ్ళొస్తా, నాకు ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. సరేరా. గెలిచిన వారి కథలో గాయం ఉంటే ఓడిన వారి కథలో జీవితమే ఉంటుంది.